న్యూస్కి స్వాగతం. మహబూబ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్కి కూతవేటులో ఉన్న 47 వార్డులో ఎంబీసీ కాంపౌండ్, ఎంబీసీ స్కూల్ పక్కన ఉన్న 12 కుటుంబాలు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్కు కూతవేటు దూరంలో ఉన్న ఈ కుటుంబాలకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం చాలా దురదృష్టకరం అని ప్రజలు వాపోతున్నారు. దీనిపై తక్షణం మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఎంబీసీ చర్చ్లో ఉన్న 12 కుటుంబాలు కోరుతున్నారు. ఎస్టీఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందలేది 47వ వార్డు. నా పేరు జైపాలు సార్. ఇక్కడ 12-13 ఇండ్లు ఉన్నాయి. ఈ పక్కనే కాలేజ్ ఉంది, ఎంబీసీ హై స్కూల్ ఉంది. ఇటు పోతేనేమో మళ్ళీ ఈ సైడ్ ఏమో మళ్ళీ ఏంటి మన మున్సిపాలిటీ ఉంది, దాని పక్కనే పెద్ద వాగు ఉంది సార్. ఇక్కడ మాకు దోమలు, మురికి నీళ్ళు అన్నీ అవుతున్నాయి సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు అసలు ఇక్కడ 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇక్కడ దగ్గర మేము ఉండబట్టి 50-60 ఏళ్ళు అవుతుంది సార్. మేము ఇంతవరకు మాకు కాలువ సదుపాయం లేదు. ఇంతకుముందు కూడా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తామన్నారు, మాకేం చేయలేదు. మహబూబ్నగర్లో మరి ఎమ్మెల్యే గారు ఉండి అండర్గ్రౌండ్ కాలువలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి అన్నాడు, అండర్ డ్రైనేజీలు అవుతున్నాయి అన్నాడు. ఇక్కడ ఏవి కూడా సదుపాయాలు లేవు. మాకు చాలా ఇబ్బంది ఉంది. నీళ్ళు పోతలేవు. అంతా ఇళ్ళకంతా మురికి నీళ్ళు, గబ్బు వాసన, మురికి నీళ్ళ వాసన, గలీజ్ వాసన వస్తుంది. మాపై స్పందించి ఈ కాలువను మీరు చేయగలరని మేము కోరుతున్నాం సార్. ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ ఇక్కడ వచ్చి చూసిండు ఎప్పుడన్నా? గోవింద్ ఇంతవరకు చూసిండు సార్, చేస్తా అన్నాడు. ఆయన పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోయినాయి, ఆయన వస్తలేడు సార్. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఎవరన్నా వచ్చిండ్రా ఇప్పుడు? మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు అటు సైడ్ ఆ చర్చి దిక్కు వచ్చారు, కానీ ఇక్కడ వెనక ఇండ్ల దిక్కు రాలేదు సార్. ఈ కాలువ దిక్కు ఇక్కడ రాలేదు వాళ్ళు. ఆ చర్చి దగ్గరకు వచ్చారు, అక్కడనే పోయారు. ఇప్పుడు ఈ ఎంబీసీ హై స్కూల్ లెట్రిన్ బాత్రూములు కూడా ఉన్నాయి సార్, కాలేజీ కూడా ఉన్నాయి. అసలు నీళ్ళు పోతలేవు. వాళ్ళకేమో అక్కడ లోపల అయింది, మా ఇండ్ల దగ్గర నీళ్ళు వస్తున్నాయి సార్. ఇక్కడ ఈ సైడ్కు మొత్తం నీళ్ళు వస్తున్నాయి. అసలు ఈ కాలువ ఆడదాకా క్లీన్ చేస్తే మంచిగా అయిపోతుంది సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిండ్రా ఇప్పటివరకు మున్సిపల్ అధికారులకు? ఇంతవరకు మేము ఒకసారి ఇచ్చినాం సార్, గతంలో 5-6 ఏళ్ల కింద. వాళ్ళు చేస్తామన్నారు, మళ్ళీ పట్టించుకోలేదు. చేస్తామన్నారు. ఎవరు మన శ్రీనివాస్ గౌడ్ ఉన్నాం, ఆయన చేపిస్తున్నాడు. ఇంతవరకు మా మీద పట్టించుకొని చేయలేదు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇట్లా? ఈడ సార్ 12-13 కుటుంబాలు ఉంటే ఒక్కొక్క కుటుంబంలో దగ్గర 7-8 మంది ఉంటారు సార్.
ఈ పక్కనే మళ్ళీ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది. ఈ పక్కన మళ్ళీ పోతే ఎంబీసీ హై స్కూల్ ఉంది. వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ నుంచే అన్ని పోతుంది. మొత్తం ఇక్కడనే వాళ్ళ బాత్రూమ్ లెట్రిన్ అన్ని ఇక్కడనే పోతాయి, మూత్రశాల అన్నీ కూడా సో ఈ దాంట్లోకి వెళ్ళే పోతాయి. మీరు ఎప్పుడు ఆ కాలేజ్ వాళ్ళని అడగలేదా? వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పుదాము పోదాము కలుసుదాం అంటారు. వాళ్ళు ఎవరు వస్తలేరు సార్. నేను ఆ హెడ్ మాస్టర్కి కూడా చెప్పిన, వాళ్ళ హెడ్ మాస్టర్ తోటి ఆ ప్రిన్సిపాల్ తోటి కూడా నేను వాళ్ళ మీకు కావాలంటే అప్లికేషన్ పెట్టిస్తాను. ఈ మధ్యకాలంలో మున్సిపల్ అధికారులకు ఏమైనా ఇచ్చిండ్రా మీరు? మేము ఏమి ఇవ్వలేదు సార్. వాళ్ళు వచ్చి చూసిర్రు కానీ వాళ్ళు ఆ చర్చి దిక్కు వచ్చారు. ఈ చెట్లన్నీ సాఫ్ చేసినప్పుడు ఇటుకెళ్ళి వచ్చారు. మళ్ళీ ఈ కాలువ కాడికి వచ్చిందని ఇక్కడ రాకుండా అక్కడ వెళ్ళిపోయారు సార్. ప్రతి వారం జవాన్లు వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారా? జవాన్లు ఇక్కడ ఏం వారం ఏం రాదు సార్. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లు అయితే ఏమైనా అయితే చెప్తే వాళ్ళు వస్తారు. ఆ గుడి దిట్టు ఆ ముందు అటుకెళ్ళే సాఫ్ చేస్తారు. ఇటు రారు వాళ్ళు. ఇక్కడ ఎవరు రారు. ఆ మెయిన్ రోడ్కి వెళ్ళే చేస్తారు వాళ్ళు. ఆ చర్చి నుంచి మన ప్రిస్టెక్టోరియం ఆ మెయిన్ రోడ్కు చేస్తారు. ఇక్కడ లోపలికి రారు సార్. ఇక్కడ క్లీనింగ్ చేయడానికి ఇదంతా ఎవరు రానే రారా మున్సిపల్ వాళ్ళు? సార్ ఎవరు రారు. గతంలో ఆయన కౌన్సిలర్ జర బాగున్నప్పుడు ఈ చెత్త అది ఇది బండి తెచ్చి నెలకు ఒకసారి అట్లా తీసుకుపోతుండే. ఇప్పుడు ఎవరు వస్తలేరు. ఇప్పుడు ఎవరు కూడా వస్తలేరు సార్. ఇప్పుడు ఈ కాలువదే చాలా ఇబ్బంది అయింది సార్. ఈ నీళ్ళు మొత్తం ఇండ్లలోకి వస్తున్నాయి నీళ్ళు. దీనివల్ల ఏమైనా రోగాలు కానీ అవి సార్ మొన్ననే గత పోయిన సంవత్సరం 5 మందికి డెంగ్యూ వచ్చింది. మొన్న ఒక ఆయనకు వచ్చింది డెంగ్యూ. అన్ని నీళ్ళు కోసం సార్, అన్ని నీళ్ళు ఎట్టున్నాయి కదా, అంత మురికి నీళ్ళు అన్ని మొత్తం ఇక్కడ వస్తున్నాయి. మీరు ఫోటో కూడా చూసుకోండి ఒకసారి. మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు మున్సిపల్? సార్ మాకు మా మీద వాళ్ళు స్పందించి మమ్మల్ని మాపై దయ వచ్చి దానికి ఏదన్నా కాలువ ఏర్పాటు చేసి క్లీన్ చేస్తే బాగుంటుంది. పేరు విక్కి, ఇక్కడ మిషన్ కంపల్లో ఉంటాం. ఇక్కడ మొత్తం ఒక 12 ఇల్లులు ఉన్నాయి, కానీ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. దానివల్ల మాకు దోమలు వస్తున్నాయి, డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ వస్తుంది. ఈ డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా చేయాలని గవర్నమెంట్ని చూడండి.